నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, అనేక అంశాల మీద సామధాన భేద దండోపాలు ఉపయోగించి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటన వెనుక మతలబ్ ఏంటి, బడేమియా చోటేమియా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే కప్పం కట్టడానికి, కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టడానికి ఢిల్లీ వెళ్తున్నారని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి స్పష్టంగా రాజకీయాలు ఎన్నికల ముందు చూసుకుందాం, అభివృద్ధికి కలిసి పనిచేయక తప్పదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీటిలో నిజాలు ఏమిటనే దాని మీద డిబేట్లోకి వెళ్లే ముందు ఈ అంశాల మీద వివిధ పార్టీల నాయకులు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఒక చిన్న కథనం ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణాలు వేరే అంటున్నాయి విపక్షాలు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై పదే పదే విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని కాంగ్రెస్ చెప్తున్నా రాష్ట్ర నిధులను ఢిల్లీ హైకమాండ్కు చేరవేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బడేమియా చోటేమియా ఒక్కటేనని గులాబీ నేతలంటోంటే తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ నాయకులంటున్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలపై గతంలోనూ బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేసిన మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత ఇదే అంశంపై విమర్శల డోస్ ని ఇంకాస్త పెంచింది బీఆర్ఎస్. రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. సీఎం పదే పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంటూ కొందరు గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారని, ఈ విషయాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నానని రేవంత్ అన్నారు. తానేమీ సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లటం లేదని, ప్రజల కోసమే వెళ్తున్నానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ, నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిన అన్నిసార్లు వెళ్ళిన లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్నటికి నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. ఢిల్లీకి 71 సార్లు వెళ్లిన రేవంత్ తెలంగాణకు 70 రూపాయలు కూడా తీసుకురాలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పక్క రాష్ట్రానికి వేల కోట్ల ప్రాజెక్టులు వస్తుంటే తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. సఖ్యతగా ఉండి తెలంగాణకు లాభం చేయాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే వెల్కమ్, మంచిదే ఆలోచన. కానీ నువ్వు ఢిల్లీకి పోతున్నది ఇందుకోసం కాదనేదే మా పాయింట్. ఢిల్లీకి కేవలం తెలంగాణ సంపదను ఢిల్లీ బాబులకు దోచిపెట్టడానికి, ఆ మూటలు మోయడానికే వెళ్తున్నారు అనేదే మా పాయింట్. అది నిజమనే ప్రూవ్ అవుతా ఉన్నది. ఎందుకంటే మీరు పోయేటప్పుడు ఖాళీ పెట్టెలతో పోయి వచ్చేటప్పుడు పెట్టెల నిండా డబ్బులు తీసుకొస్తే అప్పుడు నమ్ముతారు. నువ్వు పోయేటప్పుడు డబ్బులన్నీ మెత్తుకొని పోతున్నావు, వచ్చేటప్పుడు ఖాళీ పెట్టెలతో వస్తున్నావు. అదే తేడా. 71 సార్లు పోయి 70 రూపాయలు కూడా తెలంగాణకు తీసుకురాలేదు. తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతూ ఉన్నది. పక్కన ఆంధ్రప్రదేశ్ వేల కోట్ల రూపాయలు తీసుకుపోతా ఉన్నది, గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొని పోతున్నది. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూడా తెలంగాణకు ఒక పైస కూడా తీసుకురాలేకపోయినరు. తెలంగాణలో మౌలిక వసతులు నిర్మించలేకపోతున్నారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపద అంతా కూడా వేరే రాష్ట్రాలకు పోతున్నది. తెలంగాణ నీళ్ళ వాటా అంతా కూడా ఆంధ్ర వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు. కర్ణాటక వాళ్ళు ఎగువ పైన ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మొత్తం తెలంగాణకి ఎక్కడ న్యాయం జరుగుతున్నది? సో దాని మీద పోయి అడగాలి కదా. అడిగినోడు 75 సార్లు పోయినావు, 78 సార్లు పోయినోడు మరి 78 రూపాయలను పట్టుకొచ్చినావా? కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ కోసం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా దీనివల్ల ఇంతమంది ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల ఇంత జీడిపి పెరుగుతుంది అని ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలతో ఇరకాటంలో పడిన బీజేపీ మాత్రం ఈ అంశంపై వ్యూహాత్మకంగా సమాధానమిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ సర్కారుకు కేంద్రం ఎప్పుడు సహకారం అందిస్తుందని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఈ రోజు కొంతమంది
టీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడుతుండ్రు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంట. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఒక్కటవుతుందట? ఏమనంటే మీరిద్దరు ఒకటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్. అది కుటుంబ పాలన, ఇది కుటుంబ పాలన. అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఒకరికొకరు మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అవును, బాయ్ బాయ్ అన్నదమ్ములు, బడే బాయ్ చోటే బాయ్, భారతీయులు అందరూ అన్నదమ్ములే. కానీ ప్రత్యర్థులు ఉన్నా కూడా వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడారు. మీరు మర్చిపోయిండ్రు, మన సంస్కృతి మర్చిపోయిండ్రు. మీరు ప్రధానమంత్రి వస్తే ఏమన్నారు? మీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు వస్తే కనీసం రిసీవ్ చేసుకున్న ప్రోటోకాల్ లేదు. దాంతో మీకేమో ప్రధానమంత్రి గారు మీకు లంచాలు తీసుకోకుండా టైట్ చేసి ఉండొచ్చు, అందుకే కోపం ఉండొచ్చు. కానీ మీరు తెలంగాణను ఎప్పుడు ఆలోచించలేరు. కాంగ్రెస్తో బీజేపీ తోటి ఎప్పుడు కలవదు. ఎక్కడన్నా సాధ్యమా? అదేవో జోక్ తీరే చెప్పుకో, ఎవరు నమ్ముతారు? మీ చెంచగాలు నమ్ముతుండొచ్చు కానీ తెలంగాణ నమ్మదు. మాకు మెయిన్ రైవల్, మెయిన్ ఎనిమి, పొలిటికల్ ఎనిమి కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. మీరు అసలు లెక్క కూడా లేదు. మీరు ఎందుకంటే ఒక ఎంపీ గెలవలేదు. ఎంతమంది మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ తోటి కొట్లాడతాము రాజకీయంగా, కానీ ఒకరికొకరు మర్యాద ఇస్తాం. మీరు అది కొంచెం నేర్చుకోండి. రాజకీయంగా బీజేపీని ఎంత విమర్శించాలో అంత విమర్శిస్తూనే ఢిల్లీ పెద్దలతో చర్చలు, సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్. అయితే రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా బీఆర్ఎస్ మాత్రం బడేమియా చోటేమియా ఇద్దరిది రహస్య దోస్తానా అని మళ్లీ అదే రాగాన్ని ఆలోపిస్తోంది. ఇదే అంశం మీద మనతో డిబేట్లో పాల్గొనడానికి సుమిత్ర గారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉన్నారు. వారు అలాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుమిత్ర గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ సార్. సుమిత్ర గారు, అంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శ ఉండేది. కనీస ప్రోటోకాల్ ఇప్పుడు కూడా మా ఇంట్రోలో కూడా విన్నారు మీరు. రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, మిగతా సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక ప్రోటోకాల్, ఒక గౌరవం ప్రధానికి రాజకీయంగా ఎన్నైనా విమర్శించవచ్చు, అది కూడా పాటించలేదు. ఆ కారణంగా రాష్ట్రం కొంత నష్టపోయిందన్న విమర్శలు మీకు ఎన్నికల్లో బహుశా మీకు నష్టం చేసిన వాటిలో బహుశా అదొకటేమో, నాకు తెలీదు, అదొక అంశం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అవసరం వచ్చినప్పుడు కొట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకి మొన్న మెట్రో విషయంలో మీరు చూశారు, ఆయన చాలా గట్టిగా 5-6 రోజుల పాటు కిషన్ రెడ్డి గారిని చాలా గట్టిగా విమర్శించారు. కావాలనే మోకాలు అడ్డం పెడుతూ ఉన్నారు అక్కడ అని మాట్లాడారు. సరే, తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఆయన కలిసి మనోహర్ కట్టన్ గారిని కలిశారు. కొంత అది ఇంకా అవుతుంది ప్రాసెస్. అంటే రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళటం, రాష్ట్రంలో బీజేపీ మీకు తెలుసు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నది వాళ్ళ నినాదం. లేని చోట ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఈ మాత్రం సఖ్యంగా కూడా లేకపోతే కనీసం అయ్యే పనులు కూడా కావు కదన్నది ముఖ్యమంత్రి గారి వెర్షన్. దీనిలో బీఆర్ఎస్కి ఏంటి అభ్యంతరం? శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీకు శ్రీనివాస్ గారు అండ్ చర్చలో పాల్గొంటున్నటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, రెహమాన్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలు 73వసారి. దారి ఖర్చులు దండగా, రాను పోను ఖర్చులు, దారి బత్తం ఖర్చులు దండగా వ్యవహారం లాగానే ఉన్నది తప్ప రాష్ట్రానికి అదనంగా సాధించింది ఒక రూపాయి కూడా లేదు. స్పష్టం ఇది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, వచ్చి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, ఏం తేగలిగినరు రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? ప్రత్యేకంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వంతోని సఖ్యత ఎంత కొనసాగించినా మోదీ గారికి ఆది నుంచి రాష్ట్ర ఏర్పాటు పట్ల, తెలంగాణ పట్ల పూర్తి వ్యతిరేకతనే ఉన్నది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గాని, బలిదానాలు గాని, పసికూన తెలంగాణను గాని ఎన్నడూ ఒక మాట సానుకూలంగా ఆయన మాట్లాడలేరు. గతం నుంచి తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని, చీకట్లో ఇచ్చిండ్రని, సందర్భం ఏదైనా ఆయన సుమిత్ర గారు ఇప్పుడు నిజంగా అలాంటి పరిస్థితున్నప్పుడు మీరు ఇంకా ముఖ్యమంత్రి గారితో కలిసి కొట్లాటని పెంచాలి. కానీ మీరు మా మీద చిన్న చూపు చూస్తున్నారు, మీరు ఇవ్వట్లేదు, మా ముఖ్యమంత్రి 10 సార్లు తిరిగిన మీరు ఇవ్వట్లేదు అనాలి తప్ప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్తున్నానండి. మీరు ఏంటి మోదీ గారిని మీరు గౌరవించలేరు, స్వాగతించలేరు, వెల్కమ్ చెప్పలేరంటే ఎస్,
బీఆర్ఎస్ గా రాష్ట్ర ప్రభుత్వంగా సీఎం గా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు గౌరవం దక్కాలి, రాష్ట్ర ప్రజల త్యాగాలకు గౌరవం దక్కాలి. దక్కని చోట మేము అక్కడికి పోయి మేక మేడచన్ను గుడిపించడమే గాని ఇంకొకటి లేదు. నిష్ప్రయోజనమైనటువంటిది వదులుకున్నది మేలు కదా. ఏ ప్రయోజనం పొందలేమో ఆయన్ని గౌరవించినా, నెత్తిన పెట్టుకున్నా, పూజించినా తెలంగాణకు సాధించేది ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. కాబట్టి మేము స్తబ్దుగా ఉన్నాం నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను సాధిస్తాను బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ఏం సాధించగలిగింది? ఈయన ఇన్ని 73 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి ఏం సాధించగలిగింది? నిజంగా అందరు అనుకున్నట్టు మరి ఆయన రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నట్టు మరి అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటదని గతంలో తను చెప్పినట్టు, ఓపెన్ గా బహిరంగంగానే చెప్పినట్టు గాంధీల కుటుంబానికో మరి జాతీయ కాంగ్రెస్ పార్టీకో మూటలు మోసే పనిలో వెళ్తున్నారా? మరి రాష్ట్రానికి ఒక మూట కూడా తీసుకొస్తలేరు. ప్రత్యేకించి కేంద్రం వైఖరి తెలంగాణ విషయంలో తటస్థ వైఖరి. కేంద్రం ఎన్నడూ ప్రత్యేకంగా తెలంగాణకు విభజన హామీల విషయంలో గాని లేదా కొత్త రాష్ట్రం అనేటువంటి కనీస దానితో గాని సానుభూతితో గాని వ్యవహరించింది లేదు. సుమిత్ర గారు ఇందాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకెళ్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం రహస్య పర్యటన కాదు, మీరు చెప్పినట్టు 70 సార్లు వెళ్ళినా ఆయన ముఖ్యమంత్రి వెళ్తుంటే వెనకాల మీడియా ఉంటారు, ఆయన ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారు చూస్తూనే ఉంటారు. మూటలు మోస్తే మీకు కనపడదా? మూటలు మోసారన్న మాట బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిజంగా ఫలితం రాలేదంటే ఓకే, మీరు ఆ విమర్శ చేయొచ్చు, మీరు తిరుగుతున్నా ఇవ్వట్లేదు అనొచ్చు, లేదు ముఖ్యమంత్రి వస్తున్నా మీరు సహకరించట్లేదని బీజేపీని అనొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ మూటలు మోస్తున్నారని బ్యాగులు తీసుకెళ్లి నిండా బ్యాగులు తీసుకెళ్లి ఖాళీ బ్యాగులతో వస్తున్నారు అంటే సెటైరిక్ గా మాట్లాడటమా? దాని వెనక సార్ ఇది వాస్తవం సార్. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు కదా అవసరమైతే ఇవ్వాల్సి ఉంటదని, అవసరమైతే ఇవ్వాల్సి ఉంటదని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు. 50 లక్షల మూటలతో ఇక్కడ దొరికిండ్రు, దొరకకపోతే దొరనే, దొరికితేనే దొంగ, దొరికితేనే దొంగ ఉంటది పరిస్థితి ఇట్లా. ఎందుకంటే స్వయంగా చెప్పిండ్రు. మరి ఎందుకు జాతీయ కాంగ్రెస్ గాని గాంధీ కుటుంబం గాని ఎందుకు ఆ దిశలో ఆయన మాటల్ని ఖండించలేదు, ఆ మాటల పట్ల ఎందుకు చర్య తీసుకోలేదు అనేది మరి నిజంగా మూటలు అందుతున్నాయేమో, అందుకే మరి ఆయన మాటల్ని ఖండించలేదేమో. ఎట్లా మాట్లాడతావని ఖండించలేకపోయిందేమో. ఆయన నిరభ్యంతరంగా ఏం మాట్లాడినా అంగీకరించే స్థాయికి ఎందుకు దిగజారింది జాతీయ కాంగ్రెస్? రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో నిన్నటికి నిన్న ఆయన మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో, కొవ్వు జల్లండి పంటలు పండుతాయి చలితే అని మాట్లాడిన భాష ఏదైతే ఉందో, రిటైర్డ్ ఇంజనీర్లను పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని భాష ఏదైతే ఉన్నదో, దీనికి సంబంధించి మరి చిన్న హెచ్చరిక కూడా ఎందుకు చెయ్యది జాతీయ కాంగ్రెస్ గాని వాళ్ళ అధిష్టానం గాని? దీన్ని బట్టి స్పష్టమవుతా ఉంది కదా జాతీయ కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతే అందిస్తా ఉన్నాడో దాని కారణంగానే మాట్లాడలేకపోతున్నారు, మౌనం వహిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి హద్దు పద్దు లేకుండా ఉన్నది మాట్లాడే మాటలు. సరే ఏమైనా మాట్లాడియండి, రాష్ట్రానికి ఏమన్నా తెస్తే ప్రయోజనకరం కదా, తెచ్చింది ఏమీ లేదు. అన్ని ఎంఓయూల స్థాయినే తప్ప మరి నిజంగా పని జరుగుతున్నది ఒక్కటి కూడా లేదు. రైట్ సుమిత్ర గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మామూలుగా రాజకీయ విమర్శలు ఉంటాయి, ఈ విమర్శలు పెరగటానికి గతంలో ప్రధాని సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఏదో ఇంకొంచెం దానికి అదనంగా ఫ్లేవర్ యాడ్ చేసినాయి, మీరు మాతో చేతులు కలపండి అని. ఏ ఉద్దేశంతో ప్రధాని అన్నారో మనకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు సభాముఖంగా దాన్ని అక్కడ ఖండించలేరు. నేను మీతో ఎందుకు చేతులు కలుపుతాను అని అనే పరిస్థితి ఉండదు. ఆయనేమో కొంచెం మరి ఇబ్బంది పెట్టాలి ముఖ్యమంత్రి గారిని అన్నారా, ఎందుకన్నారో మనకు తెలియదు. మీరు నాతో చేతులు కలపండి, ఇంకా బాగా ఇద్దాము తెలంగాణ కంటే ఏంటి అర్థం? ఈ ఒకవైపు ఏమో మీరు ఇక్కడ కేంద్రం సహకరిస్తుంది అంటారు, కేంద్రం ఏమీ ఇవ్వలేదని చెప్పి సుమిత్ర గారు అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నేను వాళ్ళతో కలిసి పనిచేస్తా, ప్రభుత్వం అభివృద్ధి వేరు లేకపోతే రాజకీయాలు వేరు అని చెప్పి కిషన్ రెడ్డి గారితో గొడవపడ్డా 4 మాటలన్నా మళ్ళీ ఆయనతో కలిసి అర్బన్ డెవలప్మెంట్ మంత్రుల్ని లేకపోతే రైల్వే మినిస్టర్ని వెళ్ళి కలుస్తూనే ఉన్నారు. ఏంటి సమస్య? మీరేమీ చేయలేదు, రూపాయి ఇవ్వలేదు, మీకు మర్యాద ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని సుమిత్ర గారు అంటా ఉన్నారు. సార్ మీకు కో ప్యానల్స్ కి మన ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం సార్. చెప్పండి. బిఆర్ఎస్ పార్టీ యొక్క మాట నాకేం అర్థం కావడం లేదు సార్. వారు పాపం సుమిత్ర గారు విత్ డ్యూ రెస్పెక్ట్ ఆ పార్టీ మీద ఇంట్రెస్ట్ తోని మాట్లాడేటువంటి మాటలు
పార్టీ కూడా ఇరకాటంలో పడుతుంది, పార్టీ కూడా ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించాలి. వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ యొక్క రాష్ట్రానికి, కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలం పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సక్సెస్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం మనది. భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఈ దేశాన్ని, రాష్ట్రాలను పాలించేటువంటి ఒక విధానం మనకు తెలియదు కాదు. ఆ కాలం మర్చిపోయిన వారు కేసీఆర్ గారు కాబట్టి బాధపడతా ఉన్నారు. వారి యొక్క భూమిక పాత్ర నిర్వర్తించలేదు కాబట్టి ప్రజలు, మీరు పాయింట్అవుట్ చేసినట్టే ప్రజలు బుద్ధి చెప్పినారు. అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవకుండా ఇంకెవరు కలుస్తారు? విదేశాలకు పోయి కలుస్తారా? దేశాలకు పోయి కలుస్తారా? డబ్బులు అడగడానికో, స్కీమ్లకో, లేకుంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కో? అది మన అందరికి ముఖ్యమంత్రి యొక్క డ్యూటీ సార్, బాధ్యత అది. ఓకే. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కలిసి మంచి మాటలతోని కన్విన్సింగ్ గా మీ యొక్క ప్రాజెక్టు, మీ యొక్క పాలసీనో, మీ యొక్క ప్రపోజల్స్ తీసుకెళ్తే, తెలుగులో కానీ హిందీలో కానీ అంటారు చూడండి, సంవాసే సమాధానం మిగతా, సమస్యల పరిష్కారం మాటలతోనే అయితే గానీ కొట్లాడితే అయ్యేది కాదు. ఏమైంది సార్? కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్తుంది కలవాల్సింది ప్రధానినే, కలవాల్సింది మంత్రులే. కానీ ఉదాహరణకి ఖట్టర్ గారు అపాయింట్మెంటు కిషన్ రెడ్డి గారు వస్తే తప్పితే లాస్ట్ టైం దొరకని పరిస్థితి. ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా ఆ మాట కూడా చెప్పారు, మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. సో రాజకీయంగా కొంచెం ఇష్యూస్ ఉన్న దగ్గర కేంద్ర మంత్రులు దూరంగా ఉంటున్నారా అపాయింట్మెంట్ ఇవ్వకుండా? అంతకుముందు అనేక మంత్రుల్ని ముఖ్యమంత్రిగా కలిసినారు. అది ఒక కలిసి రాలేచ్చు. వారు టూర్ లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళడమో, లేకుండా లెటర్ రాసినా కానీ వాళ్ళకి కుదరలేదేమో వేరే విషయం. అంత మాత్రం కొట్లాడతాము, ఇంటి ముందర వడ్లు పెడతాం, లేకుండా ఇంకో రకమైన వడ్లు వేస్తామని చెప్తే సంబంధాలు తెగిపోతాయి, సవ్యంగా కూర్చుంది అట్లా. కాబట్టి అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి, నేను కూడా కేసీఆర్ గారు లాగానే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దూరం ఉండి తిట్టుకుంటా, ఇష్టంగా వచ్చినట్టు తిట్టుకుంటా ఉంటే నాకు లాభం జరగదు. అల్టిమేట్ గా నేను బదనాం అవుతా, రాష్ట్ర ప్రజల దృష్టిలో దోషి వాడాల్సి వస్తుందని భావించి కిషన్ రెడ్డి గారిని అన్నారు సార్. అన్నరాని పాపం సేమ్ కేసీఆర్ గారు అన్నట్టే జోష్ వీరు కూడా అన్నారు. తర్వాత మోదీ గారి గురించి అనేక సార్లు మాట్లాడారు. మొన్న మీటింగ్ తర్వాత మార్పు వచ్చింది. కిషన్ రెడ్డి గారు చాలా సోదారంగా అనేక ఇష్యూల మీద, డెవలప్మెంట్ యొక్క ఫండ్స్ మీద, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్స్ ఫండ్స్ వల్ల ఏ రకంగా మీకు జరిగిందన్న విషయం చెప్పినారు. వారికి కూడా మెత్తగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి తిడితే పరిష్కారం కావాలి. దాని తర్వాత మోదీ గారు ఆప్ హంసే ముస్సే జుడో అని చెప్పినారే, ముస్సే జుడో నాతో కలిసి ఉండండి అని చెప్పినారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటని అదొక చర్చ చాలా కాలం నడిచింది సార్. ముస్సే జుడో అంటే అర్థం ఏంటి? నేను అది చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యతను గుర్తించి నేను ప్రధానమంత్రి అన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని కలవండి, కలుస్తా ఉండండి, పనులు తీసుకోండి. ఇంకే పార్టీ బీజేపీ రావాలి, వచ్చినప్పుడు వస్తున్నారు సార్, చాలా మంది వచ్చారు. రేవంత్ రెడ్డి ఇది కాదు కదా, వారు కూడా రావచ్చు. ఉన్నట్టు హరీష్ గారు ముఖ్యమంత్రులు వస్తున్నారు, మాజీ కేంద్ర మంత్రులు వస్తున్నారు, ఏదైనా కావచ్చు. ఆనాటి మాట అది కాదు. కేంద్ర ప్రభుత్వం పరిష్కారం ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని దూరం కొట్టి తిడతా ఉంటే పరిష్కారం లభించదు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇది మాట. అదే ప్రభావం ముఖ్యమంత్రి గారి మీద. అందుకోసం ఇప్పుడు వారి యొక్క మాట బాగా మార్చారు. మొత్తంగా కూడా కేంద్రంతో సంబంధాలు ఉంటాం మేము. 2047 ఆ యొక్క అది ఎంత పెద్ద మాట సార్. అది 2047 ఆ ప్రోగ్రామ్ అయితే ఉన్నదో ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించడానికి నేను కూడా సహకరిస్తా ముఖ్యమంత్రి గారు. ఇంపార్టెంట్ సార్, వారికి ఇప్పుడు అర్థం. కాబట్టి బీఆర్ఎస్ కూడా దారికి రావాలి, బాధ్యత మరవకుండా, బాధ్యత ప్రజల ఇష్యూ గురించి మాట్లాడి తప్ప రోజు వాళ్ళ తిట్టడం కాదు సార్. సుమిత్ర గారు ఒక ప్రశ్న అన్నారు, ముఖ్యమంత్రి సరే తిరుగుతున్నారు కానీ వాళ్ళ నుంచి పైసా రాలట్లేదు రాష్ట్రానికి, తిరిగినా ఒకటి తిరగకపోయినా ఒకటి అన్నారు. దానికి సమాధానం చెప్పండి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదా, లేకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వస్తలేవా, కొత్త వస్తలేవా, లేకుంటే రోడ్స్ వస్తలేవా, రైల్వే లైన్ అభివృద్ధి అవ్వట్లేదా, హైదరాబాద్ అయితే డెవలప్మెంట్ యాక్ట్ సార్. వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈ రాష్ట్రంలో అయితే వడ్డీ కట్టడానికే లేదు ఆ పైసలు. ఒప్పుకుంటారు కదా.
వడ్డీ కూడా కట్టాలంటే కూడా నేను లోన్ తీసుకురావాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం లేకుంటే సమస్య లేదు వచ్చేది. రైట్ అండి, రైట్ సార్. ఇక్కడ అర్థమైన లేకపోతే కేంద్రం నడవదు. మళ్ళీ వస్తారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. మనతో చరణ్ కౌశిక్ యాదవ్ గారు అలాగే రమణ్ గారు మాట్లాడే ముందు డిబేట్లో చిన్న విరామం. డిబేట్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి గారు అయితే కాళ్ళరిగేలాగా ఢిల్లీ తిరుగుతున్నారు. ఈ తిరగటంలో మంత్రులు కలుస్తున్నారు, సరే మీడియా ఉంటుంది, ఆయన ప్రకటనలు ఆయన చేస్తూ ఉన్నారు. అయితే సుమిత్ర గారు అనేది కీలకంగా ఏదో రెగ్యులర్గా ఇచ్చే నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా ఇక్కడికి ఏమీ రావట్లేదు. ఏది కావాలన్నా 4 సార్లు 10 సార్లు అరిచి గొడవ పెట్టుకుంటే తప్పితే అప్పుడు కూడా అవుతున్నట్లేదు. కాబట్టి వాళ్ళ చుట్టూ తిరిగినా ఒకటి తిరగకపోయినా ఒకటి అన్నది సుమిత్ర గారి వాదన. దాంతోపాటు అదనంగా మీరు భారీగా మోట్లు పోస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు అన్నారని నేనైతే వినలేదు. సుమిత్ర గారు చెప్తున్నారు 1000 కోట్లు ఇచ్చినా తప్పు లేదు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికని. మరి ఏమన్నారో నాకు తెలియదు. కానీ ఏంటి నిజంగా ఢిల్లీలో తిరగటం సఖ్యత ఉండటం మంచిదే, ప్రధాని చెప్పారు టీమిండియాని. మరి ఆ టీమిండియా స్ఫూర్తి వాళ్ళు ఫాలో అవుతారు లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఫాలో అయితే మంచిదే రాష్ట్రానికి. కానీ ఫలితం ఏమొస్తున్నది ప్రశ్న. చరణ్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయనుకోండి, రక్షణ శాఖ భూములు. ఇప్పుడు అది కేసీఆర్ 9.5 సంవత్సరాల కాలంలో సాధ్యం గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుసాధ్యం చేసుకున్నాం. తర్వాత అటు మేడ్చల్ రోడ్డు సంబంధించి కావచ్చు, మొన్న గాంధీ సరోవర్ సంబంధించినటువంటి రక్షణ శాఖ భూములు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ధన్యవాదాలు, ఇయ్యనప్పుడు కావచ్చు పరిష్కరించినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం, కేంద్రం మీద పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు సహకరించారు, రాష్ట్రాలు కేంద్రానికి పన్నులు కడుతున్నాయి. పన్నులు కడుతున్నప్పుడు మన కేంద్రం మీద పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏరని చెప్పేసి పోరాటం చేయకుండా ఉన్నాడా? పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్టైన ఇయర్ నాకు 543 సభ్యులలో మాకున్న సభ్యులు 5 అని చెప్పి కేసీఆర్ గారు భావించారా? ఉండదు కదా సార్. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం పైసలు ఇచ్చిన వాళ్ళ లెక్కలు చూపించాల్సి వస్తుంది. ఆ లెక్కలకు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా 4 సిటీ కావచ్చు, తర్వాత మూసీ ప్రక్షాళన కోసం నిధులు కావచ్చు, మెట్రో విస్తరణ నిధులు కావచ్చు, ఇవన్నీ ఏది అడగలే. మెట్రో కోసం విస్తరణకు నిధులు అడిగినాం, 2 నెలల కాలం టైం తీసుకుని మళ్ళీ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. అదే కాకుండా RRR సంబంధించి ఉత్తర భాగానికి ల్యాండ్ అక్విజిషన్, దక్షిణ భాగానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. ఇవన్నీ రకరకాల సమస్యలు ఉంటాయి. కేంద్రము రాష్ట్రం ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కలిసి పనిచేయాల్సి ఉండదు. అసలు మేము కేంద్రంతో కలిసి పనిచేయం, తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అని చెప్పేసి కేసీఆర్ గారు భావించింది కాబట్టి తెలంగాణ ఈ రోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకు సార్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటాయి, మరి ఎవరు పరిష్కరించాలా? 9th 10th షెడ్యూల్ లో ఉన్న అంశాలు ఎవరు పరిష్కరించాలా? అదే కాకుండా కేంద్రం చాలా వాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటది. అప్పులకు సంబంధించి కావచ్చు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపు కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసుకోవాలా. ఇంట్రెస్ట్ రేట్ మేము వచ్చిన తర్వాత 7.5% కుదించుకుంటా ఉన్నాం. మరి కేంద్రం ఇచ్చింది కదా, అది కేంద్రంతో అడగకపోతే ఎట్లయితే? అడగని అమ్మాయిని అన్నం పెడతా అన్నట్టు. సరే 10 అడిగితే 1-2 అయితే ఇస్తారు కదా. సరే మొత్తానికి బాగా ఎన్డీఏలో అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వారి మద్దతు అవసరం కాబట్టి వారికి ఎక్కువ చేసుకుండొచ్చు, చేస్తున్నారు కూడా. కానీ తెలంగాణ రాష్ట్రానికి అసలు అడగకపోతే నీకు కనీసం రోడ్ల సమస్య కూడా పరిష్కారం కాదు కదా. కేంద్రం నుంచి తీసుకోవాల్సిన పరిష్కారం చేసుకోలేం కదా. మేము వచ్చిన తర్వాత 24 అర్బన్ అథారిటీ ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి అత్యధికంగా ఇళ్లకు సంబంధించి కొంత అంటే ఇచ్చేది తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇళ్లకు పరిహారం తీసుకునే ప్రయత్నం చేస్తాం, కేంద్ర వాటాను పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే రకరకాల మార్గాలు. ఇప్పుడు సపోజ్ ఈ పోర్టు నుంచి ఆ పోర్టు వరకు రోడ్డు కావాలి, రోడ్డు కేంద్రం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో కేంద్రం ఇవ్వాల్సి ఉంటది. తర్వాత ఏదైతే ఇక్కడ బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, కాబట్టి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చాలా అంశాలకు కేంద్రం తోటి ముడిపడిన అంశాలు ఉంటాయి. అసలు మేము అంశాలే పడుచుకోము, మేము ప్రధానమంత్రి కలం, కేంద్రంలో మంత్రులు కలిసిన పని కాదని చెప్పేసి అంటే సార్ చాలా సార్లు గర్జాల్సి వస్తుంది, చాలా సార్లు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రిపోర్ట్లు ఒక్కోసారి వాళ్ళు అంగీకరించకపోవచ్చు, అంగీకరించకపోతే ఒత్తిడి చేయాల్సి వస్తుంది. ఒత్తిడి చేసే క్రమంలో రకరకాల రాజకీయ వివాదాలు కూడా దాపరిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రము పెద్ద తెలంగాణ రూపాయి చెల్లిస్తున్నప్పుడు కేంద్రము 40 పైసలు ఇవ్వాలి, దానిలో బాగా 38 పైసలు మాత్రమే ఇస్తున్నది. అదే కాకుండా అదనంగా కూడా ప్రత్యేకమైన ప్రాజెక్టులకు కావచ్చు, విభజన హామీలకు కూడా పోషకాలు అందించాలని చెప్పి కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీగా ఎప్పటికప్పుడు కేంద్రం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు, ఇదప్పుడు ఒత్తిడి చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. కాబట్టి దానిలో భాగంగా అసలు ఇయరు మనం అసలు కేంద్రానికి దగ్గరికి పోతే డీజిల్ వేస్ట్, పెట్రోల్ వేస్ట్, తిరగడం వేస్ట్ అని చెప్పి భావిస్తే ఎట్లా? ఆనాడు కేసీఆర్ గారు అది చేసే
ప్రగతి భవన్ లోకి ఎవరికి అనుమతి లేదు, ఓకే ఫామ్ హౌస్ లోకి ఎవరు రానిచ్చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కింద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ చేసుకునే అవకాశాన్ని తీసేసారు. Right, మా right. ముఖ్యమంత్రి మీరు చూసిన రోజు జనాల మధ్యన ఉంటారు. ఇక ప్రత్యేకంగా ఇంటికి పోతే కలుస్తానికి రెడీగా ఉంటాడు. ఇంటికాడ రోజు కొడంగల్లో వస్తారు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వస్తారు, చాలా మంది నాయకులు right, కలుస్తూనే right. ఉంటారు. కాబట్టి ప్రతిదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే రాజకీయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసినే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. Right, వాళ్ళు sir. కనీసం పొలిటిక్ బ్యూరో లేని పరిస్థితి. Okay. ఆ కమిటీలు వేసుకుంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జారిపోతారని చెప్పి కమిటీ లేకుండా ఎంతసేపు విమర్శలు చేయాలి. పోలేండి, వాళ్ళు కమిటీలు వేసుకుపోతే మీకే మంచిది కదా. మళ్ళీ వస్తాను మీ దగ్గర, ఈ చరణ్ గారు. సార్, లేదు సార్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అనవసరంగా ప్రతి దాన్ని Okay. ఏ మంచి కార్యక్రమం చేసినా దాన్ని విమర్శించే ప్రయత్నం తప్ప మంచి కార్యం మంచిగా, చెడును చెడుగా అదే ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తారు. ప్రతి దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు సార్. వాళ్ళకు ఒక తెలంగాణ 3 విభాగాలు విభజించుకొని డెవలప్ చేయాలని ఆలోచన రాలే. Okay. అర్బన్ డెవలప్మెంట్ 24 క్రియేట్ చేసుకోవాలని ఆలోచన రాలే. Okay. మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆలోచన రాలే. మూసిని రక్షణ చేయాలని ఆలోచన రాలే. హైదరాబాద్ చెరువులు రక్షించాలని ఆలోచన రాలే. Okay. రోడ్ల విస్తరణ రక్షణ శాఖ భూములు తీసుకోవాలని ఆలోచన కూడా రానప్పుడు ఎవడేం చేస్తారు సార్? Okay, మేము వచ్చిన తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. తాళమూరు అదేవిధంగా వీరనారి శాఖల యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు Right, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు. పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. మీరు మొత్తం మేము అనర్గళంగా 2 గంటల పాటు మీ ఎజెండా మొత్తం చెప్పేస్తున్నారు. మళ్ళీ వస్తారు సార్, మళ్ళీ వస్తారు. ఒకసారి రెహమాన్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిన్నటిదైతే మనకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి కొంత చర్చ, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు గురించి, మూసీ ప్రక్షాళన కొంత కేంద్రం నిధులు తెచ్చుకుందాం అన్న ఆలోచన, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అట్లాగే వారు చెప్పారు రీజనల్ రింగ్ రోడ్డుకి నార్త్ సైడ్ అని. ఇలా కొన్ని నిజంగా ఈ మధ్యకాలంలో కొన్ని అనుమతులు వచ్చినాయి. రక్షణ శాఖ భూములో మరొకటో ఇవ్వటం కానీ ఇవి జరిగినాయి. సరే, నిధులు పెద్ద ఎత్తున ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడుగుతా ఉన్నారు, లేదా కాళేశ్వరం జాతీయ హోదా అడుగుతున్నారు. అలాంటివి వచ్చిన బిగ్గర్ టాపిక్స్ అయ్యే క్లియర్గా అలా రాజకీయ అంశాలు అనుకుందాం. ఎంతో కొంత ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగానే ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి. ఎంపీలు ఆల్ పార్టీస్తో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టి మీరందరూ కూడా అడగండి. బహుశా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక ముఖ్యమంత్రి అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యుల్ని పిలిచి ఒక సమావేశం ఆహ్వానించి పెట్టింది. మరి వీటిని ఎందుకు పాజిటివ్గా తీసుకోవట్లేదు? రాజకీయ అంశాలని రాజకీయంగా మాట్లాడటం వేరు, కానీ ప్రతి రాజకీయం చేస్తున్నది ముఖ్యమంత్రి గారి విమర్శ. ఎలా చూడాలి? శ్రీనివాస్ గారు, మీకు అట్లానే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, చరణ్ కౌశిక్ గారికి, డిపూర్ శ్రీనివాస్ గారికి, ఉద్యమకారులు సుమిత్ర ఆనంద్ గారికి, అందరికి శుభ సాయంత్రం. నిజానికి ఇంతకుముందు శ్రీనివాస్ గారు ప్రస్తావించినట్లు, అట్లానే సుమిత్ర ఆనంద్ గారు ప్రస్తావించినట్టు, మన చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు 3 అంశాలని మనం చూస్తే డెఫినెట్ గా భారతదేశం ఫెడరల్ అండ్ కోఆపరేటివ్ స్ఫూర్తితో కొనసాగాల్సినటువంటి దేశం అండి. డెఫినెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దిగిపోయి కనపడుతున్నట్టుగా సహకారం అడుగుతున్నట్టుగానే మనకు కనిపిస్తా ఉంది. మేము అంటే ఇక్కడ ఇండు కూటమి గవర్నమెంట్ ఉండడం, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా మేము పరస్పర సహకారంతో ముందుకెళ్తాం అట్లాంటి పదాలు వాడుతున్నాడు. ఆయన వైపు నుంచి చాలా అంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం చాలా సార్లు తిరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు ఆయన వచ్చేటప్పుడు వచ్చేస్తారండి, ఇప్పటికే ప్రాంతీయ పార్టీల నుంచి చాలా మంది ఎంపీలను మేము లాగేస్తున్నాం అంటే ఇదంతా ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరైంది కాదు. ఒక వేదిక మీద నుంచి ఒక ముఖ్యమంత్రిని ఇటు వచ్చేయండి, మా వైపు వచ్చేయండి మీరు అని పిలవడం మనం అస్సాంలో చూసాము, యశ్వంత్ అక్కడ, అట్లానే మనం బెంగాల్లో చూసాం సువేందు అధికారిని. అంటే హోల్సేల్ గా అంటే అంతకు ముందు ఎన్నికల్లోనేమో సువేందు అధికారి ఎలా జేబుల్లో డబ్బులు పెట్టుకున్నారు మీరు చూశారు కదా, ఆయన నారదా స్కామ్ లో ఉన్నారు. అంటే ఒక నీతిమంతమైనటువంటి పాలన దేశానికి అందిస్తాము అని చెప్పుకుంటున్నప్పుడు నిజంగా రాజకీయ రిక్రూట్మెంట్, పొలిటికల్ రిక్రూట్మెంట్ ప్రతి పార్టీ చేస్తుందండి. పొలిటికల్ రిక్రూట్మెంట్లు అనేటివి వేదికల నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించడం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అయితే అది సరైనది కాదు. అట్లానే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోసం ఇంకో కేంద్ర మంత్రిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి కల్పించారు. అంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నేరుగా ఇవ్వకపోవడం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని నేను అనట్లేదండి,
రేవంత్ రెడ్డి గారు అవును, పలుసార్లు చెప్పారు ఈ అవును, అంశాన్ని. అవును, కిషన్ రెడ్డి గారి పైన ఒత్తిడి కూడా పెంచారు. అవును, ఇట్లా నిజానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇక్కడ విషయం ఏమైతుందంటే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట అది ఆప్ కావచ్చు, లేకపోతే గతంలో బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న చోట ఎన్డీఏ ప్రభుత్వము తన మిత్రపక్షాలతో ఉన్నట్టు సఖ్యత కానివ్వండి, అంత ఉదారంగా కానివ్వండి, లేకపోతే రావాల్సింది ఇవ్వడం అసలు వాళ్ళ ఓపెన్ కాదు రేమన్ గారు, వాళ్ళ ఎన్నికలప్పుడు వాళ్ళు ఓపెన్ కాలే, డబుల్ ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంజిన్ ఉంటేనే పనిలోకి లేకపోతే లేదని కదా. ఇంకా అక్కడికే వస్తున్నాం మనం. బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి గారు వేలంపాట నిర్వహించారు, ఎంత అడుగుతారో అడిగేసేయండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో తాడిచర్లు ఇచ్చారు, మనం కాదనడానికి లేదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కలు వాళ్ళు చెప్తున్న లెక్కల్లో తేడా ఉండవచ్చు, కానీ తెలంగాణలో కూడా బీజేపీ చెప్పుకోవడానికి, లేకపోతే తెలంగాణలో బీజేపీ కూడా ఒక పొలిటికల్ పార్టీ డెఫినెట్ గా. ఖచ్చితంగా తెలంగాణ ఇప్పుడు బీహారు అట్లానే అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలతోటి ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఇస్తారు మీరు, మనకు కాదనేది ఏం కాదు. అంత కాకపోయినా తెలంగాణలో ఒక పాలమూరు రంగారెడ్డికో కాళేశ్వరానికో జాతీయ హోదా ఇచ్చి, లేకపోతే ఐఏఎంఓ ఇచ్చి, అంటే ఐఏఎం గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన హామీల్లో ఉంది కదా. అంటే తెలంగాణకు రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఏదైనా చెప్పుకోవడానికి టేక్ ఓవర్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీని ఆదరిస్తారు. అంటే రాజకీయ పార్టీ ఒకటి చెప్పారు రేమన్ గారు, ముఖ్యమంత్రి గారు తిరగటం వల్ల అదనంగా ఇప్పుడు సుమిత్ర గారు అనేది అదే, అంటే రొటీన్గా ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో 38%, 41% ఇలా వచ్చాయి, లేదు హైవేలు వస్తూ ఉంటే హైవేలు వెళ్ళేటప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళకుండా పైనుంచి వెళ్ళిపోవు కదా, ఇలాంటివి కాకుండా అదనంగా ఎడిషనల్గా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల లేదా ఆయన ప్రయత్నం వల్ల వీళ్ళు కొన్నన్నా క్లియర్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. అంటే ఒకటి అడగడము, ప్రెజర్ పెంచడము, పదే పదే వెళ్ళి అభ్యర్థించడాన్ని మనం ఏం తప్పు పట్టాము. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి, అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, లేకపోతే పేపర్ ఇప్పుడు మనం చూసామండి గతంలో అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపినటువంటి బిల్లులను అక్కడ రాష్ట్రపతి సంతకాన్ని కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ సంతకాన్ని కానివ్వండి, మనం సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అంటే గతంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ కూడా చూసాం. కానీ ఇదంతా ఫెడరల్ స్ఫూర్తికి కరెక్ట్ కాదు. పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా వీళ్ళు చాలా బాగా పరిపాలిస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. ఇప్పుడు జంతర్ మంతర్ లో అబ్బాయి చనిపోతాడో లేదో తెలియదండి, ప్రజాస్వామ్యంలో అబ్బాయిని వెళ్ళి మాట్లాడాలి. ఆ కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఆయన ప్రజల తరఫున మాట్లాడుతున్నాడు కదా, 18 రోజులు అవుతుంది దీక్ష కూర్చొని. అంటే ఇప్పుడు అబ్బాయికి ఏదైనా జరిగితే ఆ పాపానికి బాధ్యత ఎవరిదండి? అంటే ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలకులదే కదా. పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలనేది చాలా న్యాయమైన డిమాండ్. రైలు పడిపోతే రాజీనామాలు చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో. 87, 88లో 10th క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయితే అప్పటికి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దుకృష్ణ నాయుడు రాజీనామా చేసినటువంటి పరిస్థితులు చాలా సార్లు చిన్న చిన్న వాటికి కాలేజీలకు అనుమతులు అట్లా ఇచ్చారు. ఆ టాపిక్ వద్దాం సార్. రాజీనామా కూడా చేశారు. సుమిత్ర గారు ఇక్కడ ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు కోట్ చేశారు కొన్ని ఎగ్జాంపుల్స్. సరే రొటీన్ గా వచ్చేవి మీరు అన్నట్టు అవి ఎవరున్నా ఇవ్వాల్సిందే. బట్ అదనంగా ఇప్పుడు మెట్రోకి మీ హయాంలో ₹1 తేలేదు కదా కేంద్రం నుంచి, ముఖ్య ప్రధానితో ఓపెన్ చేయించారు తప్పితే. రెండోది ఇప్పుడు కొన్ని ఫ్లైఓవర్లకి వాటికి డిఫెన్స్ ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ హయాంలో అవి క్లియర్ కాల. కారణాలు ఏంటంటే అభివృద్ధిని ఎవరు వద్దనుకోరు, అడిగే అప్రోచ్ కానీ ఇలాంటివి కాస్త హ్యాండిల్ చేయటంలో ఉన్న తేడా. కాస్త ఈయన ఏదో లౌక్యంగా కొంత ప్రయత్నం చేసి సామధాన భేద దండోపాయాలు, ఒకసారి కిషన్ రెడ్డి గారిని తిడతారు, అదే కిషన్ రెడ్డి గారిని తీసుకొని కట్టర్ గారి దగ్గరికి. అంటే మరి మార్గం ఏముందండి? ఒత్తిడి కూడా రాజకీయంలో ఒక వ్యూహం కదా. ఆయన మీద ఒత్తిడి పెట్టే నిజంగా ముఖ్యమంత్రి గారు నా దృష్టిలో అయితే సాధించారు. సో ఇలా వీటిని ఈ ప్రయత్నాల్ని బీఆర్ఎస్ మీరు రాజకీయంగా ఇక్కడ అభివృద్ధి జరగలేదనండి, లేదా 6 హామీలు అమలు కాలేదనండి, ఈ వేరు. కానీ కేంద్రంతో తెచ్చుకునే దారిలో కలిసి కొట్లాడాలి తెలంగాణ కోసం తప్పితే ఆయనకే మోకాలు అడ్డం పెడితే ఎట్లా అన్నది పాయింట్.
ఎస్, మీరు మొదటి దఫా మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నాం. ఎంత గౌరవించాలో అంత గౌరవించినాం. అయినప్పటికీ కేంద్రం వైఖరిలో, మోదీ వైఖరిలో మార్పు రాలేదు. సుమిత్ర గారు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, మీరు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. మేము సఖ్యతగానే ఉన్నాము. అయినా రాష్ట్రం పట్ల మోదీ వైఖరిలో ఎలాంటి మార్పు రానప్పుడే ఘర్షణ ధోరణికి దిగాల్సి వచ్చింది. గవర్నర్ పెత్తనం చేయించడం, ఇక్కడ ఇందాక రెహమాన్ గారు చెప్పారు, గవర్నర్ పెత్తనం చేయించి అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఏ రకంగా కూడా కలిసి రాని ప్రయత్నం చేసిండ్రు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, కేంద్రంలో అసలు ఉన్నదా అండి ఫెడరల్ స్ఫూర్తి ఉన్నదా? డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడే ఆ స్ఫూర్తికి పెద్ద దెబ్బ. డబుల్ ఇంజన్ సర్కార్ ఒకవైపు టీమ్ ఇండియా అంటారు, ఒకవైపు డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడే ఫెడరల్ స్ఫూర్తిని సమాధి చేసినట్టు కేంద్ర మోదీ సర్కార్. కాదు సుమిత్ర గారు, నా ప్రశ్న అదే. మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ముఖ్యమంత్రినా, కేంద్రాన్న? మీరే చెప్తున్నారు మీ హయాంలో మేము మంచిగా ఏం చేయలేదు. ఎందుకు నేను చెప్పే మీరు వినలేరు పూర్తిగా. ఎందుకు కేసీఆర్ గారు పోలేదంటే, ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే, ప్రయోజనం లేని పనులు మందబుద్ధి గలవాడు కూడా చేయడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న, ఎందుకు పోతున్నారు అనేది ప్రశ్న. మాకు అభ్యంతరం లేదు, 72 సార్లు కాదు 100 సార్లు పోనీయండి. ఏమన్నా సాధించగలిగినప్పుడు, ప్రయోజనం కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్పగలగాలి కదా, మేము ఇది చేసినామని చెప్పేసి. ఏదో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఢిల్లీ దారిబత్తి ఖర్చులంతా సాధించింది ఎంత ఒకటి విడుదల చేయండి. శ్వేతపత్రాలు విడుదల చేయడంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ను ఎవరు దేశంలో ఇంకా మించిపోలేరు కదా. ఆ స్థాయి పనితీరు చూపించారు కదా అసెంబ్లీలోనే మొట్టమొదటినే. ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయండి, ఏం సాధించిండ్రు, ఏం దేయగలిగిండ్రు. ఇప్పుడే కొన్ని చరణ్ కౌశిక్ కోట్ చేశారు, డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకోగలిగాము, డెవలప్మెంట్, గాంధీ సరోవర్ అన్నారు, హైవేలు అన్నారు. ఇవన్నీ అడుగుతూనే ఉన్నాము, కొనసాగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా వచ్చినాయి కానీ ప్రత్యేకించి ఇప్పటికిప్పుడు వచ్చినాయి అయితే కాదు. చాలా మేము రాష్ట్రానికి ఏం చేయగలిగినాం, కేంద్ర సహకారం లేకుండా చేయలేదా? కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేయగలిగినాం? పసికూన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసినా మేము కేంద్రం మొండి చేయి చూపించినా ఎంత అభివృద్ధి చేయాలో అంత చేసి చూపించినాం. మరి రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని ఎందుకు చేయరు? కిషన్ రెడ్డి గారిని ఒక్కరిని తిట్టిండ్రా అండి? బడే బాయ్ చోటే బాయ్ బంధం కనబడదా? కిషన్ రెడ్డి గారు ఇప్పుడు సింగరేణి భరోసా యాత్ర కాదది, దృష్టి మళ్లించే ఈయనకు ఛత్రివట్ట యాత్ర, గొడుగువట్ట యాత్ర. రేవంత్ రెడ్డిని కాపాడే యాత్ర చేస్తా ఉన్నారు, ప్రజల దృష్టి మళ్లించడానికి యాత్ర చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అంటూనే కేటీఆర్ గారు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు వింటారు, కేటీఆర్ గారే చెప్తున్నారు వద్దని చెప్పేసి అని. మధ్యలో కేటీఆర్ గారిని ఎందుకు కలుపుతారండి? బీజేపీ మేము అంటకుండానే ఉన్నాం. కాదు సుమిత్ర గారు, ఆ ఒత్తిడి పెట్టబట్టి కదా కిషన్ రెడ్డి గారు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి తీసుకొని కలిశారు కదా. నిరాధార ఆరోపణలు ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తారు? నిరాధార ఆరోపణలు కేటీఆర్ గారు ఎట్లా అడ్డుకుంటారు? కేటీఆర్ గారు ఎట్లా అడ్డుకుంటారు? మీరు కొట్లాడితే కేంద్రంతో కొట్లాడండి, మరి నిరూపించండి, ఆరోపణలు రుజువు చేయండి. నిరాధారమైన ఆరోపణలు చేసి బీఆర్ఎస్ ని బద్నాం చేయాలని చేస్తే ప్రజలకు అర్థం కాదు ఎవరేం చేస్తున్నారు. ఫైనల్ గా కాదు, బీఆర్ఎస్ స్టాండ్ ఒకటి చెప్పండి. ఇప్పుడు కేంద్రం నుంచి మనకి రావాల్సి రానప్పుడు అసమర్థ ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రిని నిందిస్తారా? లేదు మీ అనుభవం కూడా వాళ్ళు మనం ఎంత ఎంటపడ్డా శీతకన్య ఉంది తెలంగాణ మీద కాబట్టి కేంద్రాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారా? మీ లైన్ ఏంటి? ఇప్పుడు మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీఆర్ఎస్ గా. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన అటు బీజేపీతో పోరాడతాం, ఇటు కాంగ్రెస్ తో పోరాడతాం. రాష్ట్రాన్ని ఇద్దరు కూడా రెండు శీతకనులే, రెండు ఇటు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయినా, అటు కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి మోదీ సర్కార్ అయినా తెలంగాణ పట్లతో వివక్షతతోనే ఉన్నాయి, తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేమితోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తక్షణ ప్రయోజనాలు కలిగేటువంటి పనులు చేయాలని డిమాండ్ చేస్తాం. అత్యవసరంగా ఏం కావాలి ప్రజలకు? గొంతెండిపోతా ఉన్నది, కడుపు మాడిపోతా ఉన్నది, కరెంటు కావాలి, నీళ్లు కావాలి. తక్షణ సమస్యలు పరిష్కరించకుండా
ఎప్పుడో ఫ్యూచర్ సిటీ కోసం పోయినా అంటాడు. ప్రజెంట్ సిటీ పొజిషన్ ఏంటి, కరెంటు కోతలు ఏంటి, వాటర్ ట్యాంకులు ఎట్లా, హైదరాబాద్ అంతా నీటి గోస ఏంటి, కటకట ఏంటి, ఈ పరిస్థితులు కనపడవా? ఇవి ముందు చూడండి, ఉట్టిని ముందు అందుకోండి, స్వర్గం సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఉట్టిని మీరు అందుకోండి, ప్రజలకు ఆ ఉట్టి మీద ఉన్న కాస్త మంచినీళ్ళు గొంతు దడపండి. ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. చెయ్యలేని వాటికి, సాధ్యం కాని వాటికి ఎందుకు వెళ్తున్నారో స్పష్టత ఉండాలి కదా. ఏం సాధించారో స్పష్టత ఉండాలి కదా. కేవలం ఎంఓయూలు చేసుకున్నామంటే సరిపోదు కదా. కిషన్ రెడ్డి గారితో కొట్లాడినట్టే కొట్లాడతారు, మళ్ళీ బాయి కలుపుకొని పోతారు. ఎందుకు ప్రజల్ని పిచ్చోళ్ళు కొట్లాడి కాదు సుమిత్ర గారు, కొట్లాడి ఇంకా వదిలేయాలా? ఇప్పుడు వాళ్ళ మీద అలిగితే నష్టం మనకే కదా. ఏమని కాదు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? మీ బంధం ఎవరికి తెలియదు. మీకు మీ కాంగ్రెస్ అయినా ఆ స్థాయి సమర్థన ఉంటుందో లేదో. కాంగ్రెస్ కూడా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తదేమో. కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు, మా నియోజకవర్గంలో నిధులు లేవు, 100 కోట్లు మాకు అప్పియమని అడుగుతారు ఆ ఎమ్మెల్యేలు. చావులకో పెళ్లిలకో పోవాల్సి వస్తుంది, రూపాయి నియోజకవర్గ అభివృద్ధి నిధులు లేవని నిరసన తెలియజేస్తారు ఆ ఎమ్మెల్యేలు. గాని ఈ బీజేపీ మాత్రం, ఈ బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, మిగతా 6 ఎంపీలైనా, లేదంటే ఇటీవల పాపం ఈటెల గారు ప్రశ్నిస్తా ఆయన మీద మండిపడతా ఉన్నారు. ఈటెల గారు ప్రశ్నిస్తే ఆయన మీద మండిపడతా ఉన్నారు. నాకు పార్టీ కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంటే ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఇటు కాంగ్రెస్ ఈటెల గారు కూడా మీతో లేరు, మరి బీజేపీలో ఉన్నారు, మీరెందుకు మద్దతు ఇస్తా ఉన్నారు? తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా, తెలంగాణ ప్రజల పక్షాన ఎవరు మాట్లాడినా రేవంత్ రెడ్డి వాక్తాయండి ఒంటి మీద. రేవంత్ రెడ్డి గారికి ఒంటి మీద తేళ్లు జర్లు ప్రజల పక్షాన మాట్లాడారు. మళ్ళీ వస్తారు. అల్యాపూర్ గారు ఒకటి చెప్తా ఉన్నారు, 5 ఏళ్లు మేము నిజంగా కూడా చాలా బిల్లులకి మద్దతు ఇవ్వరనుకున్న బిల్లులకు కూడా మద్దతు ఇచ్చారు. ఇంక్లూడింగ్ నాకు గుర్తుండి ఈ రైతు బిల్లుకు కూడా మద్దతు ఇచ్చారు. 3 చట్టాలకు కూడా ఇచ్చారు, సాగు చట్టాలకు కూడా మద్దతు ఇచ్చారు. ఇన్ని మద్దతులు ఇచ్చినా ఏమి చేయలేదు. ఆ కారణంగానే మేడం నిరసన తెలిపిన సాగు చట్టానికి, పెద్ద నోట్ల రద్దు విషయం అప్పుడు కానీ చాలా వాటికి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చినా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రావటం, కలవటం, ప్రధాని వచ్చినప్పుడు ఏదో అది ప్రోటోకాల్, ఖచ్చితంగా ప్రోటోకాల్ ఏం కాదు, గౌరవం ముఖ్యమంత్రి గారు వెళ్ళాలని రాజ్యాంగం రాసి లేదు. కానీ బట్ చేయాల్సిందైతే చేయాలి, బాధ్యత కదా. దేశం అంటే తెలంగాణ లేకుండా దేశం ఉండదు కదా. ఇవి మా అనుభవంతో ముఖ్యమంత్రి గారు తిరగటం దండగాని మేము చెప్తున్నామని సుమిత్ర గారు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? విమానం ఖర్చులు కూడా రావని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్ని పనులు తీసుకున్నారు రాష్ట్రం కోసం. ప్రభుత్వం ఎందుకు సహకరించలేదండి అర్థం కాదు. ప్రభుత్వం సహకరించకుండా ఈ రాష్ట్రంలో అసలు జరగ వారి ఆఫీస్ యొక్క కారు బయటికి రాదు, ముఖ్యమంత్రిగా కూర్చొనే కారు అంతా సహకరించినారు. మీకు కనబడతలేదు వాళ్ళకు. చేసింది డెవలప్మెంట్ లో కేంద్రం యొక్క పాత్ర, ఫారిన్ ఫండ్స్, రోడ్ల విషయంలో, మిగతా అంశాల్లో అనేక అంశాల మీద ఎక్కువ రాష్ట్రానికి కేంద్రం ద్వారా సహకారం లభించింది. మోర్ ఓవర్ ఏ స్కీమ్ మీరు చార్జ్ చేసే స్కీమ్లలో కూడాను లేదని వాదిస్తారు కదా. నేను రికార్డు చూపిస్తా. ఇరిగేషన్ గురించి కావచ్చు, ఇంకా అనేక విషయాల మీద కావచ్చు. కేంద్రం లేకుండా ఏ పద్దు లేదు. కాదు సార్, అప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాదు శ్రీనివాస్ గారు, తెలంగాణ వచ్చినప్పుడు చెడుతున్నారు కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వమని. వాళ్ళ ఆ 10 ఏళ్ళు అదే అడిగారు, మీరు ఇచ్చిన పరిస్థితి లేదు. ITIR ఇవ్వమని అడిగారు, ఇచ్చిన పరిస్థితి లేదు. IAM విభజన చట్టంలో ఉంది, ఇప్పటిదాకా రాలేదు. ఉండాలా సార్? ఏ డిమాండ్ కైనా కానీ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఉండాలి సపోర్టివ్ గా. సార్ కాళేశ్వరం ఒక రాష్ట్రం కోసం జాతీయ హోదా చేస్తారు. మల్టీ స్టేట్స్ యొక్క ఇష్యూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి కేంద్రం పెద్దన్న పాత్రగా వస్తుంది, చేస్తారు. నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి అది 3 రాష్ట్రాల యొక్క పోలవరం, 3 రాష్ట్రాల యొక్క ప్రాజెక్టు కాబట్టి దాన్ని ప్రకటించినారు. ఇక్కడ ఉన్నదే కాళేశ్వరం, మనది మాత్రమే ఉన్నది. దట్టు అనేక అనుమానాలతోని, అనేక చర్చలతోని, అనేక ప్రశ్నలతోని ఇప్పటికీ సుడిగుండంలాగా తయారైన విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. సరే, దానిలో కాదు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి, సరే మీరు బీఆర్ఎస్ ఇప్పుడు ముఖ్యమంత్రి
మెట్రోకి నిధులు కావాలని అడుగుతున్నారు, వడ్డీ తగ్గించడానికి కలిసి వస్తే మంచిదని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లు మాట్లాడుతున్నారు, రీజనల్ లింక్ రోడ్లు మాట్లాడుతున్నారు. వేగంగా చేస్తారా సమస్యది? మెట్రోది మొన్న అయిపోయింది అనుకున్నా, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడే శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నిద్ర లేచినారు. ఇప్పుడే 30 నెలల తర్వాత అరే మోదీ గారితో మంచిగా లేకుంటే ఏం ఫండ్స్ రావు, డెవలప్మెంట్ రావు అని చెప్పేసి ఇప్పుడే మొన్న పోయింది. ఆ రీజనల్ రింగ్ రోడ్ గురించి కావచ్చు, మెట్రో గురించి కావచ్చు, పోగానే మెట్రో గురించి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రాగానే ఎస్బీఐ కమిటీలో కేంద్ర ప్రతినిధిని ఇంతవరకు నిర్ణయించినట్లేరు. ఎంత అది పోయి 15 రోజులు కాలేదు కదా సార్. 30 నెలలు మీరు డిలే చేస్తే మేము 15 రోజులు టైం తీసుకోకుండా ఎట్లా ఉంటుంది సార్? మీరు చేయాల్సిన పనులు చేయండి. రోజు నిద్రలు ఇవ్వగానే ఆ కళలోకి వచ్చిన ప్రాజెక్టు అనౌన్స్ చేస్తా అంటే వితౌట్ ఫండ్స్ ఎట్లా సాధ్యమవుతుంది సార్? మన దగ్గర ఎంత డబ్బు ఉందో అంత మాత్రంలోనే ప్రయత్నం చేయాలి. కానీ ఆ పిండి కొద్ది రొట్టి మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకొని మీరు చేయండి. కళలు కంటే సాకారం కావు సార్, డబ్బులు లేకుంటాయి. కళలు కనండి, కానీ దానికి అనుగుణంగా రాష్ట్ర యొక్క రెవెన్యూ పెంచడానికి జనరేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు అస్తమానం అడగడం కాదు, లోన్ తెచ్చుకోవడం కాదు. ఈ రాష్ట్రంలో ప్రతి మనిషికి ఇన్కమ్ పెరిగే విధంగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఇప్పుడు కాదు సార్, ముఖ్యమంత్రి గారు ఒక మాట అడుగుతా ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళని అడిగారు కొన్ని గంట, మనం కనీసం అంశాలన్నా ప్రస్తావిద్దాం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా సీ ప్లేన్ గుజరాత్లో నర్మదా రివర్ మీద ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదని ఒకటి అంటా ఉన్నారు. అట్లాగే మూసీది బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుందాం అంటూ ఉన్నారు. వీటి మీద కొంత కేంద్ర నిధులు ప్రత్యేకంగా, ఇప్పుడు కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం రూపాయి అడగలేదు, ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అడుగుతున్నారు, అడుగుతున్న వాటికి మీరు ఇవ్వచ్చు కదా. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది శ్రీనివాస్ గారు. ప్రయాణంలో ఉన్నారు, సిగ్నల్ పోయింది. ఒకసారి మళ్ళీ వస్తాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు. చరణ్ గారు, అల్జాపూర్ గారు ఒక మాట అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడే నిద్రలేశారు 30 నెలల తర్వాత, ఈ పని ఏదో ముందే చేస్తుంటే ఈ పాటికి చాలా అయ్యేది అన్నది ఆయన అభిప్రాయం. ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మేము కేంద్రంతో ఎక్కడ కూడా గలాట కావచ్చు, గొడవలు పెట్టుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ భవనాలకు సంబంధించిన పంచాయతీ పరిష్కరించుకున్నాం. కేంద్రంతో మాట్లాడి ఇరు రాష్ట్రాలను ఒప్పించుకొని ఆ సమస్య పరిష్కరించుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన కొత్తలోనే ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీగా ఒకటి కాదు 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనాలతోటి కేంద్రం మీద ప్రతిసారి ప్రతి క్షణం వాళ్ళు అడిగిన రిపోర్ట్లు ఇస్తూ, డిపిఆర్లు సబ్మిట్ చేస్తూ, వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్పులు చేసుకుంటూ కేంద్రం తోటి ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి దానిలో భాగంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా, లేదా ఇంకేదైనా గిరిజన యూనివర్సిటీ అంశమైనా, లేకపోతే రకరకాల ఏ అంశం వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవన్నిటి మీద ఒత్తిడి చేసే ప్రయత్నం, ఇచ్చిన పైసలు కరెక్ట్ గా లెక్కలు చూపించే ప్రయత్నం, అదే కాక యూసీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ప్రయత్నం, అంచనాలకు సంబంధించినటువంటి డిపిఆర్లు కావచ్చు, తర్వాత ప్రణాళికలు ఎప్పటికప్పుడు కేంద్రానికి ఇచ్చే ప్రయత్నమే చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఒంటెత్తుకు పోగలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఎందుకంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 1 కావచ్చు, 7th షెడ్యూల్ కావచ్చు, ఆర్టికల్ 263 కావచ్చు, ఆర్టికల్ 280 కావచ్చు, అదే పథకాల అమలు కావచ్చు, కేంద్రం, ఎందుకంటే కేంద్రం రాష్ట్రం కొన్ని పథకాలకు సంబంధించి ఎన్ఆర్జిఎస్ కావచ్చు, తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం. రాష్ట్రం పన్నులు కడతా ఒక రాష్ట్రం ఎక్కువచ్చు, ఇంకో రాష్ట్రం తప్పియచ్చు. ఎందుకంటే ఎక్కువ వచ్చే రాష్ట్రాల నుంచి తక్కువ వచ్చే రాష్ట్రాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఆదాయాన్ని మనం కూడా జిల్లాలకు ఖర్చు పెడుతున్నాం. ఆ విధంగానే ఖచ్చితంగా రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేసే క్రమంలో మీరు ఎన్డీఏ ఉన్న రాష్ట్రాలకు మీరు న్యాయం చేసుకుంటారు కదా, మా రాష్ట్రానికి కూడా మాకు న్యాయం చేయండి. మీరు 4 దిశ కనీసం మాకు మీరు అడుగుతున్నారు, అది అడుగుతున్నారు సార్. అడుగుతున్న దానిలో ఎన్ని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు కదా, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, మెట్రోది చూస్తూ ఉన్నాం, లేదా మిగతా ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం. మూసీ అనగానే మూసీ ఏదేదో వీళ్ళ ప్యాకేజ్ నాయకులేవి ఇక్కడ బీజేపీ నాయకులు విమర్శించకుండా ఉండట్లేదు కదా మిమ్మల్ని. సార్ ఇప్పుడు మూసీ సంబంధించి ఏషియన్ బ్యాంకు లోన్ కావాలి, మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలిగా, ఇచ్చింది. మెట్రోకు సంబంధించి అనుమతి లేదని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ఆ తర్వాత రుణం శాంక్షన్ అయింది కాబట్టి ఎన్ఓసీ అని ఇవ్వండి, లేకపోతే
మీరన్నా కలిసి ఇది రైల్వే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దానికి మీరు అనుమతి ఇవ్వండి, లేకపోతే ఎన్ఓసి అని మీ వేరే బ్యాంకు ట్రై చేసుకుని చెప్తాం. ఓకే. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం సఖ్యత మెయింటైన్ చేయకపోతే అదే కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చి లాస్ట్ 1 year ఎందుకు భారతీయ జనతా పార్టీతో చాలా సంవత్సరాలు కలిసి ఉంటుంది కాబట్టి ఓటు పరంగా ఇబ్బంది అయితే చెప్పి భావించి మీరు రాజకీయ డ్రామా అంటారు. మీరు రాజకీయ డ్రామా భారతీయ జనతా పార్టీ మాకు ఫస్ట్ నుంచి మేము వాళ్ళకి విరుద్ధం. వాళ్ళు మాకు చాలా రాష్ట్రాల్లో 200-300 స్థానాల్లో మేము భారతీయ జనతా పార్టీతో తలబడతాం. సమీప భవిష్యత్తులో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అయినా బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, రైతు నల్ల చట్టాలు 1 కాదు 2 కాదు అన్ని బిల్ల మద్దతు ఇచ్చింది వాళ్ళే. లాస్ట్ గలాడ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళే ఎందుకు ఓట్ల కోసం వాళ్ళు చేస్తే లోకల్ అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ సహకరించింది, ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ సహకరించింది. కాబట్టి 37% వచ్చిన ఓటు బ్యాంకు 17% పరిమితాయి. పార్లమెంట్ లో లోక్సభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి, అంటే అవయదానం చేసిన పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. దాని ద్వారా భారతీయ జనతా లాభం జరిగింది. గతంలో భారతీయ జనతా పార్టీ ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారికి జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా పొత్తు పెట్టుకున్న పార్టీతో కావచ్చు, ఏదైనా సాయం తీసుకున్న పార్టీని సమీప భవిష్యత్తులో దాన్ని కథం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ కథమైన మాట వాస్తవం. సరే, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్నాం కానీ బీజేపీతో ఎప్పుడైనా పెట్టుకున్నామా? పొత్తు కాంగ్రెస్ తో ఉండే గతంలో మేడం ఆగండి. ఇక్కడ ఎవరు లింగోజిగూడ ఎలక్షన్ ఎవరు పొత్తు పెట్టుకున్నారు? మరి బీజేపీ అభ్యర్థి మీరు మద్దతు మర్చిపోయినా రేంది ఏమన్నా? అదే మీకు అక్కడ స్టార్ట్ అయింది. మీరు వాళ్ళు బీజేపీ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ లింగోజిగూడలో. నుంచి స్టార్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. రైట్. ఒకసారి మీ అబద్ధపు హామీల కారణంగా మీరు ఇచ్చినటువంటి అబద్ధాల ఒకసారి చరణ్ గారు టైం తక్కువ ఉంది. ఒకసారి రెహమాన్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఎఫర్ట్ వల్ల అదనంగా రాష్ట్రానికి సరే ఆయన విమర్శించట్లేదు, కలిసి నడుస్తానంటా ఉన్నారు, ఇంత ప్రయత్నం చేస్తున్నందుకు ఆశించిన మేరకు కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉందా మీ అభిప్రాయంలో? అంటే ఇప్పుడు మెట్రో విషయంలో 50-50 అయింది. కొంత చిన్న అనుమతులు లభించినాయి. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో లేకపోతే వచ్చినంతగా తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది డెఫినెట్ గా వాళ్ళు ఉత్తరాది విషయంలో ఒకలాగాను, దక్షిణాది విషయంలో ఒకలాగా, అంటే డిఎంకే ఉన్న చోట మిగతా చోట్ల కూడా వాళ్ళు పూర్తిగా సహకరించలేదు. పూర్తిగా సహకరించి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి మూసీ పునర్జీవనం కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేస్తే డెఫినెట్ గా మనం బీజేపీని అభినందించాలి. ఐటీ ఉద్యోగం ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం గుజరాత్ పోతా ఉంది. ఐటీఐఆర్ హైదరాబాద్ రావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, అది ఉంది కూడా పక్కకి పడిపోయింది. ఇలాంటివన్నా పరిష్కారం చేస్తారా? ఇది 1000 కోట్ల ఒక్కర్ల అనుమతులు ఇచ్చినా కూడా చాలా లాభం జరుగుతుంది. డెఫినెట్ గా మనం ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలని గెలిపించి పంపించినాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మాట్లాడేటువంటి తీసుకునేటువంటి హక్కు ఉన్నది. కానీ ఈ 8 మంది ఎంపీలు ఎఫర్ట్స్ పెట్టాలి. ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కానివ్వండి, లేకపోతే మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి దాన్ని దారి మళ్ళీ వెళ్తున్నటువంటి ఆపాలి. డెఫినెట్ గా తెలంగాణ భారతదేశంలో భాగం కాబట్టి ఇది కూడా దీనికి హక్కు ఉన్నది, సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఇప్పుడు మీరు అక్కడ పోలవరాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణకు దక్కాల్సిన రావాల్సిన న్యాయమైన వాటాలో ఇదర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇదర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మార్క్ చూపించేంతగా ఇది మేము పూర్తిగా మా ఆధ్వర్యంలో మేము ఈ రాష్ట్రానికి చేశామని చెప్పుకోదగ్గ స్థాయిలో వాళ్ళకి కూడా మంచిది అంటారు మీరు, అంతేగా? డెఫినెట్ గా మనం అదే కోరుకోవాలి. అంటే ఎవరు ఇస్తే వాళ్ళ క్రెడిట్ ఉంటది కదా. మీకే ఇస్తున్నాను అల్జాపూర్ గారు, మీ ఫోన్ ఇందాక కూడా కట్ అయింది. ఒక్క మాట చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణ వాదిగా, తెలంగాణలో ఉన్న వాళ్ళంగా ఇక్కడ ప్రాజెక్టులు కానీ ఇక్కడ పెద్ద పెద్ద అనుమతులు ఇందాక చెప్పాను. ఐటీఐఆర్ ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ల నుంచి చర్చ నడుస్తూ ఉంది. ఏదైనా ఒక అలాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా పెరుగుతూ ఉంది. ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ చెప్పి ముఖ్యమంత్రి గారు తెచ్చుకుంటా ఉన్నారు అనుమతులు చాలా. అంటే ఇలాంటివి ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదా ఫార్మా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో. ఈ పెద్ద స్థాయిలో ఏదన్నా ఒక దయదలిచే ఆలోచన ఉందా? లేదు వీళ్ళిద్దరు కొట్లు ఆడుకుంటుంటే మీకే మంచిది అనుకుంటారా? సార్, ఐటీఐఆర్ గురించి ఎప్పుడో పార్లమెంట్ లో దానికి సంబంధించిన మంత్రి గారు జవాబు ఇచ్చినారు. హైదరాబాద్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయినటువంటి ఒక రంగం అది.
అర్థమైంది సార్. ఐటీ కంపెనీస్ ప్రపంచంలో అనేక దేశాలు పెద్ద పెద్ద కంపెనీలు భారత్ కు వచ్చినాయి, భారత్ లో హైదరాబాద్ కు వచ్చినాయి. 5-6 నగరాల్లో హైదరాబాద్ టాప్ గా నిలుస్తా ఉన్నది ఆఫ్టర్ బెంగళూరు. కాబట్టి దానికి బదులు ఇంకో ప్రాజెక్ట్ పెద్ద తీసుకుంటే, ఇప్పుడు ఆదిబాట్లో తీసుకుంటాం సార్, డిఫెన్స్ ఎంత డెవలప్ అవుతున్నది సార్ మనం చూస్తలేమా? ఒకనాడు ఏ మాత్రంగా కూడా భారత్ లో తయారు కాకుండా ఇవాళ మన దేశంలో దట్టు మన హైదరాబాద్ లో అనేక డిఫెన్స్ సంబంధించిన యొక్క టూల్స్ తయారైతా ఉన్నాయి, అనేక రకాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నది. దాని గురించి వేరే రాష్ట్రాలు కూడా అడుగుతారు, ఆది బట్టలు ఇచ్చేసినారు, హైదరాబాద్ మొత్తం అనుకోవుతున్నాయని చెప్పేసి DRDO కానీ అవన్నీ అప్పుడు కాసేది అది ఇందిరాగాంధీ హయాంలో, నెహ్రూ హయాంలో భౌగోళికంగా తెలంగాణకి హైదరాబాద్ కొన్ని అడ్వాంటేజ్ కారణంగా వచ్చినాయి చెప్తే పెద్దగా ప్రత్యేకంగా ప్రేమ కొద్ది వచ్చిందే. దానికి కొనసాగింపుగా ఇంకా డెవలప్మెంట్ అయితేనే ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. తయారీ రంగం మొత్తం కూడా ఇక్కడ తయారైపోయింది. ఇప్పుడు భారతదేశంలో హైదరాబాద్ పేరు వచ్చింది సార్. దాంట్లో ఏం మీ పాత్ర లేదు సార్, అది నేను చెప్తుంది, మేమందరం చెప్తున్నది. బీజేపీ పాత్ర ఏమీ లేదు హైదరాబాద్ కి పేరు కాంచడానికి దశాబ్దాలు. చూస్తారు కదా సార్, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు సహృదయంతో గొప్ప మనసుతో ఓటేసేటువంటి పరిస్థితి వస్తుంది. మా డెవలప్మెంట్ కారణంగా, మా పాత్ర కారణంగా తెలంగాణ డెవలప్ అయిందన్న విషయం మేము కోరుతుంది కూడా అదే సార్. మీ పాత్ర పెంచుకోండి. ఇప్పుడు మెట్రోకి ఇచ్చేసి సెకండ్ ఫేజ్ వేగంగా స్టార్ట్ అయ్యి ఆ రీజనల్ రింగ్ రోడ్ జరిగింది. మెట్రో గానీ ట్రిపుల్ ఆర్ గానీ సార్, మెట్రో గానీ ట్రిపుల్ ఆర్ గానీ పెద్ద విషయాలు కావాలి, పెద్ద విషయమే కాదు, చేసి తీరుతారు. నాట్ ఓన్లీ అవి రెండు సార్, అనేక అంశాల మీద ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీని మెచ్చుకుంటూ ఓటేస్తారు. 28లో చూడండి. రైట్ సార్. ఓకే సార్. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఇదే అంశం మీద మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 2014 నుండి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అనేక విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు వచ్చినాయి. 2014 నుంచి 18 వరకు చాలా ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అత్యాశతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 2018 నుంచి దేశ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన, ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి పథకాలు ఇస్తామని కేంద్రం ప్రకటన చేసిన అహంకార పూరితంతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో సఖ్యత లేక, మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ విషయాన్ని కూడా సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం అడగక అనేక సందర్భాల్లో నష్టపోయారు. భారతీయ జనతా పార్టీ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మాకు సంబంధం లేదు, ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి మాకు ముఖ్యమన్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్లో ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ రాష్ట్రంలో మేము మరో 2 ఎయిర్పోర్ట్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నామనంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే మాట మీద ఈరోజు వరంగల్ ఎయిర్పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు మంజూరు ఇచ్చింది. గతంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరు ఇస్తామని నిర్మలా సీతారామన్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉత్తరం రాస్తే కనీసం తిరిగి జవాబు ఇవ్వలేదు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్కు 50-50 పార్ట్నర్షిప్ కింద మేము రైల్వే లైన్ మంజూరు చేస్తున్నాం, మీరు వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి అంటే కూడా ఆ రోజు తెలంగాణలో ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. ఈరోజు కేంద్రం నుంచి అనేకమైన నిధులు వస్తున్నాయి. ఈ రాష్ట్రానికి ఏది అడుగుతుంది కాదనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్పగా సాయం చేస్తున్నారు. రాష్ట్రం మధ్యన కేంద్రం మధ్యన కేవలం ప్రభుత్వ సంబంధాలు, అది పార్టీలకు సంబంధించిన సంబంధాలు కాదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అంత గొప్పగా సాయం చేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. రైట్. పాయల్ శంకర్ గారి అభిప్రాయం అది. మొత్తంగా ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి తిరగటం వల్ల అదనంగా కేంద్రం నుంచి మరికొన్ని నిధులు, మరికొన్ని అనుమతులు, నో అబ్జెక్షన్లు సాధించగలుగుతారా, రాష్ట్రాన్ని శీతకరణ చూడకుండా బయటపడేసే ప్రయత్నం చేయగలుగుతారని ప్రశ్న అయితే రాజకీయ విమర్శలు ఉంటూనే ఉంటాయి. ఆయన ప్రయత్నం ఆయన కొనసాగించాలని కోరుకుందాం. అంతిమంగా చివరి 6 నెలలు నిజంగా దీనివల్ల ప్రయోజనం జరిగిందా, ఏం జరిగిందన్నది ప్రజలు తెలుస్తారు. రాజకీయ విమర్శలకి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ విమర్శలు
పదును పెట్టుకోవాల్సిన అవసరం తప్ప మిగతా అప్పుడు కొట్లాడి సాధించుకునే నైజం ఉన్న తెలంగాణ దాన్నే కొనసాగించాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ గారికి, అలాగే సుమిత్ర గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, రెహమాన్ గారికి, పాయల్ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.